విహారీ టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. విలువలు లేని చోట పని చేయలేమంటున్న కౌన్సిలర్ కేసినేని శ్వేత, ఎంపీ కేసినేని నాని కుమార్తె. సమ్మెను కొనసాగిస్తున్న కార్మికులు, అంగన్వాడీలు. కోటికలపూడి గ్రామంలో గ్రామీణ ఆరోగ్య కేంద్రం, ఉద్యాన సేకరణ కేంద్ర భవనాలు ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే వసంత. చిత్తూరు జిల్లాపై బంగాళాఖాతం అల్పపీడన ధోని ప్రభావం చూపుతోంది. గత 2 రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ధోని ప్రభావంతో చిత్తూరు జిల్లాలో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇందులో భాగంగా చిత్తూరు నగరంలో నిరంతరాయంగా వర్షం కురవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే తమిళనాడులోని పాండిచ్చేరి, కడలూరు, పుదుచ్చేరి, తిరువనామలై తదితర ప్రాంతాల్లో భారీ ఎత్తున వర్షాలతో పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన చిత్తూరులో అల్పపీడన ద్రోణ ప్రభావం ఉండటంతో నగర ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఇదే నేపథ్యంలోనే అంటువ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం ఆరోగ్య శాఖకు హెచ్చరికలు జారీ చేసింది. సీఎం జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు నమ్మే రోజులు పోయాయి అంటూ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గణబాబు అన్నారు. పారిశ్రామిక ప్రాంతం స్థానిక వైష్ణవి ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం జనం నమ్మే పరిస్థితుల్లో లేరని వాపోయారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో నిరుద్యోగులకు మొండి చేయి చూపించారని, రాష్ట్రంలోని లిక్కర్ మాఫియా తారాస్థాయికి చేరుకుందని అన్నారు. రాష్ట్రాన్ని వైకాపా ప్రభుత్వం అశాంతితో నింపిందని, భూ కబ్జాలు చేసుకోవడమే వైకాపా నాయకులకు పనిగా మారిందని ఆరోపించారు. ఎమ్మెల్యేల మీద నమ్మకం లేకనే వారిని మారుస్తున్నారని, అభివృద్ధి చేశామని చెప్పుకునే సీఎం జగన్ ఎమ్మెల్యేలను ఎందుకు మారుస్తున్నారని ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారని అన్నారు. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే మనకంటే అన్ని రంగాల్లో కూడా ముందుకు వెళ్తున్నారు. ముందు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని నెంబర్ 1 గా ఉండాలని చెప్పి ప్రయత్నం చేసేవాడు. ఏ రంగం తీసుకున్నా నెంబర్ 1 కావాలి. ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేసుకోవడంలో కానీ, ఏ కార్యక్రమం ఇచ్చినా, ఇప్పుడు కేంద్రం ఇచ్చినా అన్ని రేటింగ్స్ లో కూడా నెంబర్ 1 గా ఉండేవాడు. మరి ఈరోజు ఈ రాష్ట్రం అన్నింటిలో కూడా వెనుకంజలో ఉందంటే ఒక గంజాయి ఉత్పత్తులు మాత్రం నెంబర్ 1 క్వాలిటీ పండించే, అంటే ప్రోత్సహించేటువంటి ప్రభుత్వంగా కనబడుతుంది. ఈరోజు ఎక్కడ మాఫియా ఉన్నా, ఎక్కడ అక్రమ సంపాదన ఉన్నా దానిలో వైసీపీ నేతల
ప్రోత్సాహం కానీ వాళ్ళని ప్రోత్సహించడం కానీ అన్నిటిలో అక్రమార్జన ఉందంటే అది అందులో లిక్కర్లో కానీ శాండ్లో కానీ మైనింగ్ కానీ ఎవరు చేస్తున్నారు ఈరోజు రాష్ట్రం అందరికీ తెలుసు. జగన్ పెద్దల్లో ఉండేటువంటి జగన్ చుట్టూ ఉండేటువంటి వారందరూ కూడా ఈరోజు ఈ వ్యాపారాలు చేయటం, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం లేకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి దాపురించింది. ఆఖరికి ఉద్యోగస్తుల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది, టీచర్ల పరిస్థితి కానీ. ఈరోజు అందుకనే ఉద్యోగస్తులు కానీ ఉండేటువంటి విద్యార్థులు కానీ వారికి వచ్చినటువంటి గత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా 1 year బ్యాకే వాళ్ళందరూ కూడా భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడం జరిగింది. అక్కడ కడప సీట్లు కూడా 2 రావడం మీ అందరికీ తెలుసు, రాయలసీమ కూడా. దీనికి కారణం రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి పనుల వల్ల 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయేటువంటి రాష్ట్రంగా మిగిలింది. ఇది మరలా కొత్త రాష్ట్రంగా ఉండేటువంటి ఇబ్బందులను అధిగమించి అటు తెలంగాణకు ఒక మంచి నగరం హైదరాబాద్ అనేటువంటి నగరం ఉంది. అలాంటి నగరం ఉండడం వల్ల ఆదాయం అక్కడే సమకూర్చుకోవడం వల్ల ఎక్కువ సంక్షేమం కానీ అభివృద్ధి జరిగే పరిస్థితి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ముఖ్యంగా ఒక నగరం అంటూ ఉండాలి, ప్రధానమైనటువంటి నగరం. అది చూసి అందరూ కూడా అట్రాక్ట్ అయ్యి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ కానీ కంట్రీలోనే ఇన్వెస్ట్మెంట్ కానీ రావాలనే ఉద్దేశంతో ఆ రోజు అమరావతిని ఒక దపదపాలుగా ఫేజ్డ్ మేనర్లో నిర్మాణం చేయాలని ఆ రోజు ఆలోచన చేశారు. అది ఈరోజు పూర్తిగా ఆగిపోయింది. యూనివర్సిటీస్ వచ్చాయి, ఇండస్ట్రీస్ అందరూ కూడా ఎంక్వైరీ చేసుకున్నారు, చాలా వరకు స్టార్ట్ చేశారు. ఈరోజు ఉన్నటువంటి కూడా పారిపోయే పరిస్థితి వచ్చింది. ఆదాయం సమకూర్చాలంటే రాష్ట్రానికి ప్రభుత్వానికి ఆదాయం రావాలంటే బయట ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. అది రాష్ట్ర దేశంలో కావచ్చు, లేదా బయట దేశంలో బయట దేశాల నుంచి రావచ్చు. కానీ ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలందరూ గుర్తించారు. అందుకే జగన్ని నమ్మే పరిస్థితిలో లేదు. అందుకే రానున్న రోజుల్లో మరలా తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం ఖాయం. 100% చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయం. కాకపోతే మా అందరి బాధ ఈరోజు కొత్త రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఉండేటువంటి ఇబ్బందులు, అనేక ఇబ్బందులు ఉంటే ఒకవైపు ఆ ఇబ్బందులన్నీ పక్కన పెట్టి మనం సెల్ఫ్ సస్టైన్ అయ్యి మళ్ళీ రాష్ట్రంలో పుంజుకునే పరిస్థితి తీసుకుని వచ్చే దాంట్లో రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి అటు హైదరాబాద్లో ఉండేటువంటి సచివాలయాన్ని అక్కడి నుంచి సచివాలయ సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడంలోనే వాళ్ళందరినీ ఒప్పించి విజయవాడకు తీసుకొని రావటం, స్పెషల్గా ట్రైన్ చేసి తీసుకొని వచ్చి వాళ్ళకి రెగ్యులర్గా యాక్టివిటీ అనేటువంటి స్టార్ట్ చేయడమే 2 years పట్టిన తర్వాత కూడా ఎక్కడికక్కడ అన్ని విషయాలు ఎక్కడ వెనక చేయకుండా అన్ని కార్యక్రమాలు ముందంజలో నడిపించారు. ఆ రోజు వ్యవసాయానికి కానీ అటు ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్స్ కానీ ప్రధానంగా ఉండేటువంటి మార్గాలు కలపటంలో కానీ ఈవెన్ హుదూద్ లాంటి మహమ్మారి వచ్చినా దాన్ని ఇమీడియట్గా అడ్రస్ చేసి మళ్ళీ వెంటనే రిజాల్వ్ చేయడం, మళ్ళీ నార్మల్సీకి తీసుకురావడంలో చేసినటువంటి కృషి మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. చాలా తేలిగ్గా కోవిడ్ లాంటి దాన్ని ఏముంది సింపుల్గా పారాసిటమాల్ వేస్తే సరిపోతుంది, లేదా బ్లీచింగ్ పౌడర్ వేస్తే సరిపోతుందని చాలా తేలిగ్గా మాట్లాడిన అడ్మినిస్ట్రేషన్కి హుదూద్ లాంటి ప్రళయాలు వచ్చినప్పుడు వెంటనే 2-3 రోజుల్లోనే ఫీల్డ్లోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి తేడా ప్రజలు గుర్తించారు. విశాఖ ఉక్కుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా మొండి చేయి చూపిస్తుంది అంటూ ఉక్కు పరిశ్రమల పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్ అన్నారు. ఈ సందర్భంగా అయోధ్యరామ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విజయనగరం జిల్లాలోని గర్భ సారిపల్లిను విశాఖ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తికి కేటాయించిందని, దీన్ని నేటి రాష్ట్ర ప్రభుత్వం గడిచిన సంవత్సర కాలంగా లీజులు పునరుద్ధరించకుండా జాప్యం చేస్తోందని అన్నారు. వీటిపైన స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ప్రభుత్వంతో సంప్రదించిన ఫలితం లేదని, దీనికి నిరసనగా విజయనగరం జిల్లాలోని డిస్ట్రిక్ట్ మైనింగ్ అండ్ జులాజికల్ కార్యాలయం వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని, అందులో భాగంగా స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్ష శిబిరం నుంచి వందలాది మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ర్యాలీగా వెళ్తున్నామని అన్నారు. ఉక్కు ఉద్యమం 1061 రోజుల నుంచి జరుగుతున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం స్పందించకపోవడం బాధాకరమంటూ వాపోయారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్
గత 40 సంవత్సరాలుగా పక్కనే ఉన్న విజయనగరం జిల్లాలో స్టీల్ ప్రొడక్షన్ లో ఉపయోగపడేటువంటి సారిపల్లి దగ్గర ఉన్నటువంటి శాండ్ మైన్స్, అలాగే గర్భం దగ్గర ఉన్నటువంటి మ్యాంగనీస్ మైన్స్ కూడా గత 40 సంవత్సరాలుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిలో భాగం పంచుకుంటా ఉన్నాయి. అయితే ఈ మైన్స్ 1982లో 40 సంవత్సరాల పాటు లీజుకి ఇచ్చారు. 2022 నాటికి పూర్తయింది. దానిలోనే 10 నుంచి 40 సంవత్సరాలు మరలా ఆటోమేటిక్ గా రెన్యువల్ చేయాలని చెప్పి క్లాజ్ ఉన్నప్పటికీ ప్రభుత్వాలు చేయకుండా అడ్డం పడతా ఉన్నాయి. ఆ గనులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇవ్వకపోతే ప్రతి టన్ను మ్యాంగనీస్ అక్కడ తవ్వుకుంటే స్టీల్ ప్లాంట్ 3,000 రూపాయలకు వచ్చేదాన్ని మరో 13,000 రూపాయలు పెట్టి కొనుక్కోవాలని పరిస్థితి ఏర్పడతా ఉంది. తద్వారా ఓ టన్నుకి 10,000 రూపాయలు నష్టపోతా ఉన్నాం. ఈ గనులన్నీ కూడా పునరుద్ధరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కార్ల ర్యాలీని ఇక్కడి నుంచి విజయనగరం దాకా పోతా ఉన్నాం. విజయనగరం మయూరు జంక్షన్ నుంచి ఒక పాదయాత్ర ప్రారంభమవుతా ఉంది. తదుపరి మైనింగ్ ఆఫీస్ దగ్గర పోరాట కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుంది. తద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో గనుల్ని ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ అక్కడ ఉన్నాయి. ఈ పునరుద్ధరించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, స్టీల్ ప్లాంట్ లాభకరంగా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ వస్తాయని చెప్పేసి ఈ గనులను వెంటనే ముఖ్యమంత్రి గారు కలవ చేసుకుని క్లియర్ చేయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. దేశంలోనే మోదీ ప్రభుత్వంలోనే బీసీలకు అనేక సంక్షేమ పథకాలు అందించామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. విశాఖలో ఎంబీపీ కాలనీ ఏఎస్ రోజా మైదానంలో బీసీ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో బీసీలను ఆయా ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకులుగానే చూస్తున్నాయే తప్ప ఒక్క ఉపయోగం కూడా లేదని వాపోయారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం బీసీలను పూర్తిగా విస్మరించిందని, బీసీల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వాటికి నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలోని తెలుగు 2 రాష్ట్రాల్లో చెందిన బీజేపీ సంఘ నాయకులు, పలువురు సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. చలిగా ఉంది. ప్రకంపనలు రావాలి. దిక్కుమాలిన ఆయన కూడా బీసీ వర్గానికి చెందిన వ్యక్తి, మాజీ శాసనమండలి సభ్యులు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకి సమయం. బీసీ సంఘాల పెద్దలు అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో బీసీలకి నిజం చెప్పాలంటే అనేక రాష్ట్రాల్లో రాజకీయ సాధికారత కలిగింది, సాధించారు. కానీ ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో అటువంటి రాజకీయ సాధికారత కానీ రాజకీయ ప్రాముఖ్యత కానీ లభించలేదు. దానికి ఒక ప్రధాన కారణం బీసీలు తమ ఐక్యత గురించి పెద్దగా పట్టించుకోలేదు. నేను చెప్పే విషయం కొంతమందికి ఇబ్బందికరంగా ఉండొచ్చు, కానీ అది మనం గమనించే వరకు బీసీలు తమ సంఖ్యాబలాన్ని ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా ప్రతి వ్యక్తికి ఉన్నది ఒక్క ఓటు మాత్రమే. ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు బీసీ వర్గాలకు చెందినవారు. మరి బీసీ వర్గాలకు చెందిన వారందరూ కనుక మనం బీసీలకు ప్రాతినిధ్యం ఇచ్చేటువంటి పార్టీకి మనం సమర్థన తెలియచేయాలి అని కనుక అనుకున్నట్లయితే ఈ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం ఒక్క రోజులో మారిపోగలదు. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో మొట్టమొదటిసారిగా అతి పేద వర్గం నుంచి వచ్చినటువంటి ఒక బీసీ ప్రధానమంత్రి. భారతీయ జనతా పార్టీతోనే ఇది సాధ్యమైంది. మరే ఇతర పార్టీలో కూడా మరి కాంగ్రెస్ పార్టీ 50 సంవత్సరాలు పాలించింది, 55 సంవత్సరాలు పాలించింది. ఎప్పుడన్నా బీసీలకు అవకాశం ఇచ్చిందా? అట్టడుగున ఉన్నటువంటి వర్గాల వారికి సంక్షేమాన్ని అందించే దిశగానే ఉన్నది అనేటువంటి విషయాన్ని మనమందరం కూడా ఇక్కడ గుర్తించవలసినటువంటి విషయంగా మీకు తెలియజేస్తున్నాను.
అనేక కార్యక్రమాలు తీసుకొని వచ్చారు. ఏ కార్యక్రమాన్నైనా సరే వాళ్ళు సమీక్షించుకున్నట్లయితే ఏ ఒక్క కార్యక్రమం కూడా ధనికులకి హితం ఒనగార్చేదిగా ఉండదు అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి. ఆ రకంగా ఆది నుండి భారతీయ జనతా పార్టీ పేదలకి వారి సేవకి అంకితమైనటువంటి విషయం మనమందరం కూడా గమనించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. వెనుకబడినటువంటి కులాలకి చెందినటువంటి వారు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఇంకా ముందుకు రావాల్సినటువంటి సందర్భంలో ఆ దిశగా దృష్టి సారిస్తూ బీసీ కులాల్లో ఉన్నటువంటి వారికి సంక్షేమాన్ని అందించడమే పరమావిధిగా భారతీయ జనతా పార్టీ భావిస్తూ నేటి వరకు కూడా సేవ చేస్తున్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. మన కులాల్లో ఉన్నటువంటి ఏ ఒక్కరికి న్యాయం జరగకపోయినా వెంటనే బీసీ కమిషన్ అధికారులు మాత్రమే కాదు కదా, మంత్రుల్ని సైతం హాజరుపరిచి మన బిడ్డలకి న్యాయం చేయించుకునే దిశగా ఇవాళ బీసీ కమిషన్కి చట్టబద్ధత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కల్పించినటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. విశాఖ నగరంలో సీతంపేటలో ఉన్న శ్రీ కాశ్యప్ జూనియర్ అండ్ డిగ్రీ కళాశాలలోని సంక్రాంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రంగురంగుల వస్త్రాలు ధరించి సందడి చేశారు. భోగి మంటలు, సంక్రాంతి ముగ్గులు, గొబ్బెమ్మలతోని విద్యార్థులు ర్యాంప్ వాక్ చేస్తూ గడిపారు. సంక్రాంతి పండుగ పర్వదిన ఉట్టిపడే విధంగా చేసిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగానే సాంప్రదాయ వస్త్రాలు ధరించిన విద్యార్థులకు కళాశాల యాజమాన్య బహుమతులు అందించారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులు సంక్రాంతి పండుగ గొప్పతనం వివరించడమే కాకుండా నాటి తరానికి నేటి తరానికి పండుగల వ్యత్యాసాలను తెలియజేశారు. अनिल को जाना किल जाना मैडम को सर अकेले भैया मैडम ब्रो ब्रो अनिल फ्रॉम बीएससी అంటే మేము సెకండ్ బీకామ్ చదువుతున్నాను శ్రీ కాశ్యప్ కాలేజ్లో. సో ఎవ్రీ ఇయర్ మాకు సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి చేస్తారు. సో ఈ ఇయర్ కూడా చేశారు. వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సక్సెస్ఫుల్గా ఈసారి కూడా సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకున్నాం. థ్యాంక్ యూ శ్రీ కాశ్యప్ మేనేజ్మెంట్, కరెస్పాండెంట్ సార్, జోష్నా మ్యామ్, మూర్తి సార్, సత్యనారాయణ సార్, అందరికీ వెరీ థ్యాంక్స్. నా పేరు వాసంతి, నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను బైపీసీ నుంచి. ఎవ్రీ ఇయర్ కూడా శ్రీ కాశ్యప్ కాలేజ్ ఇలాగే సంక్రాంతి సంబరాలు ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ అనేవి కండక్ట్ చేస్తారు. ఇలాగే స్టడీస్తో పాటు మిగతా అన్నింటిని కూడా అందరి స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. థ్యాంక్స్ టు అవర్ శ్రీ కాశ్యప్ మేనేజ్మెంట్ అండ్ అవర్ వర్మ సార్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు వంజ్రాప్ అఖిల్ కుమార్. ఈరోజు శ్రీ కాశ్యప్ కాలేజ్లో పొంగల్ ఫెస్టివల్ చేయడం జరిగింది. అందరూ చాలా ఎంజాయ్ చేశాము. ప్రతి ఇయర్ ఇలానే వీళ్ళు సెలబ్రేట్ చేస్తుంటారు. ఎవ్రీ స్టూడెంట్ ఎంకరేజ్ చేస్తుంటారు కల్చరల్ యాక్టివిటీస్లో. సో థ్యాంక్ యూ శ్రీ కాశ్యప్. ఐ ఫ్రమ్ జేబీ. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఈ కాలేజ్లో స్టడీస్తో పాటు కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఎక్కువ. నాకు చాలా ఆనందం ఉంది. హిందువుల తొలి పండుగ సంక్రాంతి మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లోని ఈ నెల
12 నుంచి 15వ తేదీ వరకు ఆయన అధ్యక్షతన వహించిన ఉత్తరాంధ్ర గ్రామీణ వాతావరణం తలపించే రీతిలో సంక్రాంతి సంబరాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల వేదిక వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. రైతు సుభిక్షంగా ఉంటూనే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఈ సంక్రాంతి వేడుకలో భాగంగా పెద్ద సంఖ్యలో జాతీయ ప్రముఖులు హాజరవుతారని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని వివిధ జాతుల తెగల ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో సంక్రాంతి సంబరాల కమిటీ కన్వీనర్ చెరువు రామకోటయ్య, గాజువాక బీజేపీ కన్వీనర్ కన్నమరెడ్డి నరసింగరావు, విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మేడపాటి రవీంద్రనాథ్, ఎంపీ పార్యం మైథిలి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లోనే గతంలో జరగని విధంగా సంక్రాంతి సంబరాలు ఇక్కడ నిర్వహించాలని తలపించి ఇక్కడ ఈరోజు ప్రెస్ మిత్రులందరితో కూడా జరగబోయే కార్యక్రమ వివరాలు తెలియచేయడం కోసం ఇక్కడ సమాయత్తం అవటం జరిగింది. వేదికపై ఉన్నటువంటి ఈ మొత్తం ప్రోగ్రాంకి కన్వీనర్గా బాధ్యతలు వ్యవహరిస్తున్నటువంటి శ్రీ రామకోటయ్య గారికి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు రథసారథి మేడపాటి రవీంద్ర గారికి, ఈ కార్యక్రమం అంతా కూడా ఇది పండుగ కుటుంబ సమేతంగా జరుపుకునేది కనుక ఇది రాజకీయ కార్యక్రమం కాదు కనుక వేదికపై నాతో ఉన్నటువంటి నా శ్రీమతి మైథిలి గారికి, మీ అందరికీ ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు. సంక్రాంతి పండుగ అంటే తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో, ఈ ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతంలో కోట్లాది మంది ప్రజలు అత్యధికంగా జరుపుకునేటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి పండుగ. తెలుగు సంస్కృతి, మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతి ఉట్టిపడేలా ప్రతి ఒక్క గ్రామంలో జరుపుకునేటువంటి ఒక అద్భుత పండుగ. ఒక రకం చెప్పాలంటే ఆ పండుగని అందరికీ వెళ్ళి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సంస్కృతిని చూసేటువంటి అవకాశం కలగదు కనుక ఇటువంటి మన సంస్కృతిలో, తెలుగు సంస్కృతిలో, మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా జరిపేటువంటి వినోదం అయితేనేమో, ఆచారాలు అయితేనేమో అన్నిటినీ ఒక వేదికపైకి తీసుకురావాలని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో దాదాపు 2 లక్షల చదరపు అడుగుల స్థలంలో ఒక గ్రామ వాతావరణాన్ని పూర్తిగా తలపించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసి ఇక్కడ అన్ని రకాల జానపద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి తలపెట్టడం జరిగింది. ఈ ప్రతిపాదనని ముందుగా రామకోటయ్య గారు కొంతమంది నా మిత్రులతో అందరితో కలిసి చర్చించి ఇది చేస్తే బాగుంటుంది, ఎందుకంటే లక్షలాది మంది ఇతర ప్రాంతాల నుంచి విశాఖపట్నానికి పండుగ సందర్భంగా వస్తారు. అలాగే విశాఖపట్నం నుంచి అనేక మంది గ్రామాలకు తరలి వెళ్తారు. కానీ ఇక్కడ సగం పైన జనాభా విశాఖపట్నంలోనే ఉండిపోతారు. సో వారికి కూడా మనం గ్రామంకు వెళ్తే మనకు కలిగేటువంటి ఏదైతే ఆనందం ఉన్నదో ఆ ఆనందాన్ని విశాఖపట్నం నడిబొడ్డున వారందరికీ కలిగించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది 4 రోజుల పాటు జనవరి 12 నుంచి జనవరి 15 వరకు 4 రోజుల పాటు అనేక రకమైనటువంటి వినోద కార్యక్రమాలతో అనేక మంది జాతీయ రాష్ట్ర స్థాయి నాయకులతో అనేక మంది కళాకారులతో ఈ ప్రాంగణం అంతా కూడా పండుగ వాతావరణం నెలకొంది. అలాగే ఇక్కడ అంతా కూడా ఉచితమే, ఇక్కడ ఏది కూడా డబ్బుకి కొనబడదు. బట్టలు మాత్రం, ఎందుకంటే కొంతమంది వచ్చేవారు షాపింగ్ కూడా చేసుకోవాలి అవకాశం ఉంటుంది కనుక అటువంటి అవకాశం కల్పించాలని ఆలోచిస్తున్నాం. అది కూడా ఖాదీ వీవర్స్ లాంటి వారికి మాకు ఎవరి నుంచి ₹1 తీసుకునేటువంటి ఉద్దేశం ఆర్గనైజర్స్కి లేదు. సో అవి కూడా ఆ స్టాల్స్ కూడా ఉచితంగానే ఇవ్వబడతాయి.
సో ఎవరైతే ఔత్సాహికులు ఉన్నారో ముందుకు వస్తారో వారికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మహిళల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి కానీ వీవర్స్కి కానీ అటువంటి వారికి కల్పించి అంతా కూడా పండుగ సమయంలో ఇక్కడ కావాల్సిన ప్రతిదీ మరి సామాన్య ప్రజలకు లభించేలా కనీసం 4 గంటల పాటు ఇక్కడ పూర్తిగా ఈ పరిసరంలో చుట్టూ తిరిగి అన్నీ చూసి మరి పండుగని పూర్తిగా ఆస్వాదించి వెళ్ళేలాగా ఏర్పాట్లు చేయటం జరుగుతోంది. ఇది నాకు తెలిసి రాష్ట్ర స్థాయిలో మనం అనేక పండుగలు మరి పెద్ద స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటాం. కానీ సంక్రాంతి వేడుక ఈ స్థాయిలో జరుపుకున్నది బహుశా ఇదేనేమో అని నాకు కలిగినటువంటి ఆలోచన. సో ఖచ్చితంగా ఇది ఒక రాష్ట్ర స్థాయి రాష్ట్రంలో ఇది ఖచ్చితంగా ఒక మైలురాయిలా నిలవనుంది. దీనిలో అనేక రకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోడికలపూడి గ్రామంలో గ్రామ సర్పంచ్ రెంటపల్లి నాగరాజు, మండల అధ్యక్షుడు బొంత సాంబశివరావు, ఎంపీపీ పాలకుడు జ్యోష్ణ, దుర్గా ప్రసాద్, ఎంపీటీసీ ఈవోలతో కలిసి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ 20.80 లక్షల వ్యయంతో వైఎస్ఆర్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని, 15 లక్షల వ్యయంతో ఉద్యాన సేకరణ కేంద్ర భవనాలను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడారు. ఈ నియోజకవర్గంలోని గడిచిన 4 దశాబ్దాల్లోని ఎన్ని ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభోత్సవాలు చేశారో, పేదలకు ఎన్ని పట్టాలు ఇచ్చారో, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని పేదల పట్టాలు కేవలం నా హయాంలో గడిచిన 4.5 సంవత్సరంలోనే ఇవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రెంటపల్లి నాగరాజు, ఎంపీపీ పాలకుడు జ్యోష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు బొంత సాంబశివరావు, గ్రామ కన్వీనర్ దుర్గా ప్రసాద్, ఎంపీటీసీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. స్కూల్ తప్పితే దాంట్లో కూడా నాడు నేడు కింద కొన్ని అదనపు గదులు జరుగుతూ ఉన్నాయి. మిగిలిన అట్లాగే ఇప్పుడు ప్రేమధార సంస్థ వారి సహకారంతో గ్రామంలో రైతులకు ఉపయోగపడే గోడౌన్ నిర్మాణం చేయటం, ఇవన్నీ కూడా సంతోషకరం. ఈ గ్రామానికి మంచి జరుగుతుంది, మంచి జరగబోతుంది అని కూడా తెలియజేస్తూ, మనం అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. నా హయాంలో ఈ గ్రామంలో 80% చిన్న సన్నకారు వెనకబడిన రైతాంగం. వీళ్ళకి తుఫాను వచ్చినా వరదలు వచ్చినా ప్రభుత్వం ప్రతి సందర్భంలో అండగా ఉంటుంది. అట్లాగే మన గ్రామ కన్వీనర్ గారు దుర్గారావు గారు చెప్పినట్టు ఈ గ్రామ నాయకత్వం అంతా ఏకతాటి మీద నడుస్తారు. ప్రజలకు మంచి చేయాలనే దృక్పథంతో ఉంటారు. ప్రజల కోసమే పనిచేసే నాయకత్వం ఈ గ్రామంలో ఉండటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదృష్టంగా భావిస్తూ, తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్నే ఈ జనవరి నుంచి క్రమానుగుణంగా 3,000 రూపాయలకు పెన్షన్ పెంచేస్తానంటే ఈ రోజున ఆ పెన్షన్లు కూడా ఇవ్వటం, ఈ రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో ఎక్కడా లేని విధంగా 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ ప్రతి నెల ఇస్తున్న ఈ పెన్షన్ల ఖరీదు దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు. ప్రతి నెల 1వ తారీఖున వృద్ధులకి పేదలకి అండగా ఉండటం కోసం, వాళ్ళకి మనోధైర్యం నింపడం కోసం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ద్వారా ప్రజలకు అండగా ఉంటా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, అలాగే రైతాంగానికి సకాలంలో ధాన్యం ఇచ్చినా, ధాన్యం కొనుగోలు చేసినా అన్ని విధాలుగా అండదండలుగా ఉంటాము అని చెప్పి తెలియజేస్తూ, నా దురదృష్టం ఏంటంటే అదృష్టం గడిచిన 4 దశాబ్దాలుగా ఈ నియోజకవర్గంలో ఎన్ని ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారో నా ఒక్కడి హయాంలో అన్ని కార్యాలయాలు నిర్మించాం. గడిచిన 4 దశాబ్దాల్లో ఎన్ని ఇంటి పట్టాలు ఇచ్చామో ఈ 4.5 సంవత్సరాల్లో అన్ని ఇంటి పట్టాలు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మున్సిపల్ కార్యాలయంలో మేయర్ రాయన భాగ్యలక్ష్మికి విజయవాడ ఎంపీ కేశినేని నాని కుమార్తె టీడీపీ కౌన్సిలర్ అయిన కేశినేని శ్వేత తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నా తండ్రి ఎంపీ కేశినేని నాని టీడీపీకి చేసిన సేవలు గుర్తించలేదని, అందుకే నేను కూడా టీడీపీలో జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని ఓ పక్క అంగన్వాడీలు, మరో పక్క మున్సిపల్ కార్మికులు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని, కార్మికులమైన మేము తెల్లవారుజాము 4 గంటలకి మా కుటుంబాన్ని విడిచి ఎండనక వాననక చలనక కుటుంబాన్ని వదిలిపెట్టి కంపు కొట్టే చెత్తలు, చచ్చిన శవాల మధ్య తమ జీవితం గడుపుతున్నామని, పెరిగిన ధరలకు అనుకూలంగా తమ వేతనాలు పెంచాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరిష్కరించాలి మున్సిపల్ కార్మికుల సమస్యలను, ఇవ్వాలి కార్మికుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇవ్వాలి కార్మికుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, గుర్తించాలి కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మెను చేయండి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ సమ్మెను, ఇవ్వాలి కార్మికులందరికీ పథకాలు, ఇవ్వాలి కార్మికులందరికీ సంక్షేమ పథకాలు, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి మున్సిపల్ కార్మికుల ఐక్యత, జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.